దాన్ని డెవలప్ చేసుకోవటానికి, ఇంకా యాడ్ ఆన్ చేసుకోవటానికి స్కూల్కి వెళ్ళినప్పుడు డిగ్రీల రూపంలో, టెక్నికల్ స్కిల్స్ రూపంలో ఏదైతే నేర్చుకుంటూ వెళ్తామో అవి హార్డ్ స్కిల్స్. లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఫ్యాక్టర్. దేవుడు మనకి మెదడు ఇచ్చాడు. ఈ హెడ్లో ఒక బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్కి ఒక లెఫ్ట్ సైడ్, ఒక రైట్ సైడ్ ఉన్నాయి. ఈ రెండు ఐక్యూ, ఈక్యూ, ఎమోషనల్ కోషెంట్, ఇంటెలిజెన్స్ కోషెంట్, వీటిని రిప్రజెంట్ చేస్తాయి. సింపుల్గా గుర్తుంచుకోవాలంటే బ్లాక్ అండ్ వైట్ ఒకటైతే కలర్ఫుల్గా ఇంకొకటి. పుస్తకాల్లో చదువుకుని ఎగ్జామ్స్లో నిరూపించగలిగేది బ్లాక్ అండ్ వైట్ ఐక్యూ, విచ్ ఈస్ హార్డ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. అదే రైట్ బ్రెయిన్ తీసుకుంటే చాలా కలర్ఫుల్గా, ఒక పికాసో డ్రాయింగ్ వేసినప్పుడు, ఒక ఆర్ట్ ఫామ్ని చూసినప్పుడు మనం అనుభూతి చెందేది, వ్యక్తపరచగలిగేది, దాన్ని మనం సాఫ్ట్ స్కిల్స్ అంటాం. సో ఈ రెండు స్కిల్స్ ప్యారలల్గా నడిపించుకుంటూ ముందుకెళ్తే హోలిస్టిక్ బ్రెయిన్ యూస్ ఏదైతే అవుతుందో, ఉన్న మెదడుని పూర్తిగా ఉపయోగించుకుంటూ మనం ముందుకెళ్ళగలుగుతాం. కోత్ అదే పనిచేసింది. దానికి ఉన్న అనేక సిచ్యువేషనల్ లర్నింగ్స్ని ఆ మూమెంట్లో డెమాన్స్ట్రేట్ చేసుకుని, ఆ ఒడ్డుకు వెళ్ళాక ఆపుకుని జంప్ చేసి అప్పుడు బ్రతుకు జీవుడా అని అనుకుంది. ఇది సాఫ్ట్ స్కిల్స్ అంటే. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. మన జీవితం అనే ప్రయాణంలో మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకో మెట్టు పైకి ఎదిగించగలిగేదే సాఫ్ట్ స్కిల్స్ అండ్ హార్డ్ స్కిల్స్ టుగెదర్ యాజ్ వీ వర్క్ టుగెదర్.